హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో మనము ఆర్ఆర్బి నోటిఫికేషన్ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్లో ఆర్ఆర్బి చెందినటువంటి ఫార్మసిస్ట్ జాబ్స్, ముఖ్యంగా మనం ఫార్మసిస్ట్ జాబ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడు పడతాయి, ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ ఎప్పుడు అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది ఒక ఆర్ఆర్బి ఫార్మసిస్ట్కే కాకుండా టోటల్ ఈ 2024 ఇయర్ గాను ఏ మంత్ లో ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అన్న విషయాన్ని ఆర్ఆర్బి వాళ్ళ జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో 2024 లో ఏ మంత్ లో ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అన్నది ఇప్పుడు మనం క్లియర్ గా చర్చించుకుందాం. నెక్స్ట్ ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. మనకి డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఈ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం, అంటే ఇది జాబ్ క్యాలెండర్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్స్, ఇష్యూ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ అన్న ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ 3 months అంటే జనవరి, ఫిబ్రవరి మరియు మార్చ్ లో ఏఎల్పి నోటిఫికేషన్ వస్తుందని చెప్పొచ్చు, అంటే అసిస్టెంట్ లోకో పైలట్ కింద మనము చెప్పొచ్చు. సో ఈ ఏఎల్పి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ ప్రజెంట్ రన్నింగ్ లో ఉందని చెప్పొచ్చు. ఇది మార్చ్ లోపు పూర్తవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months కాల వ్యవధిలో టెక్నీషియన్స్ పోస్ట్ కోసం నోటిఫికేషన్స్ అనేది వస్తాయని చెప్పొచ్చు. ఈ టెక్నీషియన్స్ లో భాగంగా ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చే ఆస్కారం ఉంది. నెక్స్ట్ విషయానికి వస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇది ఖచ్చితంగా ఫార్మసిస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క మంత్స్ అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే మొదటగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో అడగడం జరుగుతుంది. అంటే లెవెల్ 4, 5 మరియు లెవెల్ 6 కు సంబంధించినటువంటి జాబ్స్ అన్ని కూడా ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలోనే రావడం జరుగుతుంది. అలాగే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద కూడా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఏవైతే అంటే 10th మరియు ఇంటర్ క్వాలిఫికేషన్స్ తో కూడా రైల్వేలో జాబ్స్ రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈ జూలై, ఆగస్ట్ మరియు సెప్టెంబర్ లోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుందని చెప్పొచ్చు. అలాగే జూనియర్ ఇంజనీర్స్ కూడా ఈ 3 నెలల్లోనే రాబోతుంది. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లోనే జూనియర్ ఇంజనీర్ కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే పారామెడికల్ కేటగిరీస్, ఇందులో ల్యాబ్ టెక్నీషియన్స్ అయితేనేమి, ఎక్స్రే టెక్నీషియన్ అయితేనేమి, అలాగే ముఖ్యంగా ఫార్మసిస్ట్ కి అయితే అంటే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కి సంబంధించినటువంటి జాబ్స్ అనేవి ఈ జూలై మరియు ఆగస్ట్, సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్ఆర్బికి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఈ ఆర్ఆర్బికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ పేపర్స్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో చర్చించడం జరిగింది. సో మన ఛానల్ ప్లేలిస్ట్ లో ఆల్రెడీ ఆ వీడియోలను పొందుపరచడం జరిగింది. డైరెక్ట్ మన ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి అక్కడ ఆర్ఆర్బి అని మీరు టైప్ చేసినట్లయితే ఆర్ఆర్బికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, వాటి తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా దాదాపు 15 వీడియోలకు పైగా ఆల్రెడీ మనం చర్చించడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వస్తే అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ ఈ లాస్ట్ 3 months లో 11 వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా రావడం జరుగుతుంది. అలాగే మినిస్ట్రియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీస్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో రావడం జరుగుతుంది. సో ఈ విధంగా 3 నెలలకు ఒకసారిగా ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఆర్ఆర్బి పోస్టులు, ముఖ్యంగా ఆర్ఆర్బి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ఫార్మసీ వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో వాళ్ళు జూలై వరకు వెయిట్ చేయక తప్పదు. అలాగే ఫార్మసీ కాకుండా ఇతరులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళు మిగిలిన నెలల్లో అంటే ఏప్రిల్ నెల నుంచి కూడా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. సో చూసారు ఫ్రెండ్స్, ఇది రైల్వే క్యాలెండర్ సంబంధించినటువంటి ఆర్ఆర్బికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ క్యాలెండర్ పూర్తిగా 2024 కు వర్తిస్తుందని చెప్పొచ్చు. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఎప్పుడు అని కామెంట్స్ లో టైప్ చేస్తున్నారో వాళ్ళకి ఇదొక డెడికేటెడ్ వీడియో అని చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏదైనా టాపిక్ గురించి నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ రూపేణా నన్ను అడగండి, ఖచ్చితంగా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు ఇలాంటి డౌట్స్ ఉన్న, క్వారీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ జాబ్ గైడెన్స్ గురించి పర్సనల్ గా నా సలహా లేదంటే నా గైడెన్స్ మీరు తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేసి మీ కెరీర్ కి సంబంధించిన గైడెన్స్ అంతా కూడా పొందొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా నా సలహా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు.
అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.